ఆర్గానిక్స్ A33 స్టాల్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళ మాటల్లోనే విందాము ఏ వెరైటీస్ ఉన్నాయి, ఎట్లాంటి దేనికి యూజ్ అవుతాయి అనేది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలా వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర. ఇది ఎట్లాంటి అంటే మీ దగ్గర ఇక్కడ లోకలేనా లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చి చేస్తున్నారా? మాది హైదరాబాద్ అండి. మా నర్సరీ వచ్చేసి మైత్రి నగర్ మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది. సో మా దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ అండ్ హర్బ్స్ ఉంటాయి. అబౌట్ 70+ వెరైటీస్ ఉన్నాయి. మోస్ట్లీ డయాబెటీస్కి, నెక్స్ట్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్కి, క్యాన్సర్కి, దెన్ స్నేక్ రిపెలెంట్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇలా అంటే ఒక్కొక్క ప్లాంట్కి డిఫరెంట్ యూజెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక ప్లాంట్నే మీరు మల్టిపుల్ డిసీజెస్ కూడా వాడుకోవచ్చు. ఓకే, నేను చూసినంత వరకు అయితే ఇంత కలెక్షన్ అయితే ఎక్కడ కూడా చూడలేదు నేను. చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే నేను ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక 3-4 వెరైటీస్ ఎనఫ్. ఇంకా మీ దగ్గర 60-70 వెరైటీస్ అంటే చాలా. అంటే రేర్ వెరైటీ ఏం మెయింటైన్ చేస్తారు మేడం మీరు? రేర్గా ఇక్కడ దొరకంది అంటూ ఎక్కడ దొరకంది అంటే తెల్ల ఈశ్వరి అండి. ఇట్స్ స్నేక్ రిపెలెంట్ ప్లాంట్. తెల్ల ఈశ్వరి అది పెడితే అబౌట్ దాని సర్కంఫరెన్స్ 5 to 10 meters సర్కంఫరెన్స్ దాకా పాములు రావు. ఓకే. ఇంకొకటి మేడం, నాకు తెలిసి ఒకటి రాహుల్ పియా సర్పెంటినా అని ఉంటుందంట, అది ఓకేనా? అది సర్పగంధ అండి. దానికి స్నేక్ రిపెలెన్సీకి సంబంధం లేదు. అది ఎందుకు అంటారంటే రూట్స్ మీరు స్నేక్ లాగా ట్విస్టెడ్ గా ఉంటాయి కాబట్టి అలా అంటారు. జస్ట్ ఓన్లీ దాని లుక్ అంటారు. ఆ ప్లాంట్ కూడా మా నర్సరీలో ఉంది. కాకపోతే దాంతో ఎటువంటి యూజ్ లేదు. అది స్నేక్ రిపెలెంట్ ప్లాంట్ కాదండి. దాని రూట్స్ ట్విస్టెడ్ గా స్నేక్ లాగా ఉంటాయి కాబట్టి అలా అంటారు. ఇదాన్ని ఎట్లా యూజ్ చేస్తారు మేడం మరి? ఇది జస్ట్ ఆ స్మెల్ కి దగ్గరికి రావు. దాన్ని మరి ప్రత్యేకంగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ప్లాంట్ ఉన్న స్మెల్ బట్టే అవి రావు దగ్గరికి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం.